శంకారూపేణ మచ్చిత్తం పంకీకృతమభూత్యయా కింకరీయస్య సామాయ శంకరాచార్యమాశ్రయే శృతి స్మృతి పురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. నేను జయ జయ శంకర అంటాను, మీరందరూ జగద్గురు శంకర అనండి. జయ జయ శంకర 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 జయ జయ శంకర. ఎందుకు అనిపించాను అంటే, ఈ కలియుగానికి ఎవరైనా జగద్గురు ఉన్నారు అంటే ఘంటాపథంగా అది ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు మాత్రమే. గట్టిగా ఆయన ఏదో గొప్పగా చెప్పాడు అనుకుంటున్నాడేమో, చప్పట్ల కొట్టమంటున్నాడు అని అనుకుంటున్నారేమో. కాదు, ఆరంభం చేసేటప్పుడు పక్కన ఎవరైనా నిద్రపోతే మనం గట్టిగా చప్పట్లు కొడితే లేస్తారు కదా, అందుకని ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టమని. పక్కన ఎవరో నిద్రపోతున్నాడు అనగానే మొహంలో నవ్వొచ్చింది. ఎన్ని జన్మల నుంచి మనలో ఉన్న జీవుడు నిద్రపోతున్నాడు, వాడు నిద్రపోబట్టే కదా మనం ఇన్ని జన్మలు ఎత్తాల్సిన అవసరం వస్తుంది. ఆ లోపల నిద్రపోతున్నటువంటి జీవుణ్ణి లేపి, తట్టి లేపి, చప్పట్లు కొట్టి లేపి, నాయనా నీకు ఆ పరమాత్మకి అభేదమురా అని చెప్పడానికి గట్టిగా చప్పట్లు. నాకు తెలిసి నేను ఏదైనా శంకర జయంతి ఉత్సవాలకు ఒక అతిథిగా వెళ్ళినటువంటి కార్యక్రమం ఏదైనా ఉంటే అది మొట్టమొదట కేపీహెచ్ కాలనీలో ఇవాళ జరుగుతున్న శంకర జయంతి. కారణం ఏంటి అంటే, ప్రతి సంవత్సరం నాకు 22వ ఏట శ్రీ 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 జగద్గురు ఆదిశంకరాచార్య భక్త సమాజం అని ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం శంకర జయంతి ఉత్సవాలను నేను నిర్వహించుకుంటూ వస్తూ ఉంటాను. దానికి ప్రపంచంలో అనేక ప్రదేశాల నుంచి వేదార్థ శాస్త్రార్థ కళలకు సంబంధించినటువంటి పండితులు, జ్యోతిష్య పండితులు, అలాగే రకరకాలైనటువంటి వాంగ్మయాలకు చెందినటువంటి వాళ్ళు అందరూ కూడా, వ్యాకరణము, తర్కము, మీమాంస, ఇలాంటి పండితులు అందరూ కూడా వస్తూ ఉంటారు. ఈ ఉత్సవాలను ఒక 10 రోజులు 12 రోజుల పాటు చేస్తూ ఉంటారు. నా కోరిక, ఎప్పుడైనా ఒక శంకర జయంతి ఉత్సవాలు వేరే ఎవరైనా చేస్తే అతిథిగా వెళ్ళాలి అని, కానీ ఎప్పుడూ అవకాశం ఉండదు. ఈసారి మాత్రము మేము పాఠ్యం నుంచి మొదలుపెట్టి దశమి దాకా చేస్తాం. ఒక్కరోజు ముందు అమావాస్య రోజే మొదలు పెట్టడం వల్ల ఇవాళ నేను ఇక్కడ వేదికకు రాగలిగాను. ఇది నా జీవితానికే ఒక ధన్యతగా నేను భావిస్తూ ఉన్నాను. ఇవాళ రేపు రకరకాలైనటువంటి కార్యక్రమాలను మనం చేసుకుంటూ ఉంటాం. ఉగాది మొదలైందంటే 50 పైచిలకు పండగలకి ఆరంభమైన పండగ జరిగిపోయింది. రామచంద్రమూర్తి వచ్చారు. రామచంద్రమూర్తిది అయిన తర్వాత ఏదైనా పేరెన్నిక కన్నటువంటి జయంతులు చూడాలా అంటే ఆంజనేయ స్వామి వారిని కాసేపు దర్శించుకుంటారు. కొంతమంది వైశాఖంలో ఆంజనేయ స్వామి అంటారు, కొంతమంది చైత్రంలో. పోనీ ప్రతిరోజు మనకి హనుమత్ జయంతి అనుకుందాం, కానీ సాక్షాత్తు పరమేశ్వరుడు దక్షిణామూర్తే ఈ భూమి మీదకి అవతరించి ఈ భూమి మీద అజ్ఞానాన్ని మొత్తాన్ని ధ్వాంతము చేసినటువంటి జ్ఞాన సూర్యుడు ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం ఆదిశంకర భగవత్పాదాచార్య. అందరూ చెప్తూ ఉంటారు, ఏమండి మాది ఆ సిద్ధాంతము, మాది ఈ సిద్ధాంతము, మాది ఇంకొక సిద్ధాంతము అని రకరకాల సిద్ధాంతాలు చెప్తారు. ఏమ్మా ద్వైతము అని మాది సిద్ధాంతం అని ఎవరైనా చెప్పారనుకోండి, ఓ 3 ఏళ్ల పిల్లవాడిని తీసుకురండి, ఓ 2 ఏళ్ల పిల్లవాడు, ఒక 6 నెలల పిల్లవాడు, నెల పిల్లవాడు, వాడికి తెలీదా మా అమ్మ వేరు మా నాన్న వేరు,
నేను వేరు అని మళ్ళీ ఒక సిద్ధాంతం రాయాల. రెండు కనిపిస్తున్నటువంటివి రెండు వేరు వేరు అని చెప్పడానికి సిద్ధాంతం ఎందుకమ్మా? పరస్పరం భిన్నంగా కనబడుతున్నటువంటి రెండు విరుద్ధమైనటువంటివి కాదు, ఈ రెండు ఒకటే అని చెప్పడానికి సిద్ధాంతంగా. అది కేవలము అద్వైత వేదాంత సిద్ధాంతము మాత్రమే. వేదాలు ఉపనిషత్తుల్లో ఆ సిద్ధాంతాన్ని దర్శించిన ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు ఈ భయంకరమైనటువంటి కలిలో జనాలందరూ అజ్ఞానంలో కొట్టుకొని వెళ్తారు అని తెలిసినటువంటి ఆయన సుజ్ఞాన వీచికలని అనేకమైనటువంటి గ్రంథాల ద్వారా అనేకమైనటువంటి ఆ కార్యక్రమాల ద్వారా మనకు అందించారు. ఎక్కడ పుట్టారండి ఆదిశంకరులు? ఎక్కడో కాలడిలో పుట్టారు. కాలడిలో పుట్టిన ఆయన కాశ్మీరం దాకా కాలిడారు, సర్వజ్ఞ పీఠములో కాలిడారు. కాలడిలో పుట్టిన ఆయన ఇక్కడ కాశ్మీరంలో సర్వజ్ఞ పీఠములో కాలిడారు. అంతటి మహత్తరమైనటువంటి చరిత్ర ఈ భారతదేశాన్ని మొత్తాన్ని. భారతదేశం అంటే ఇప్పుడున్న భారతదేశం కాదు, ఇవాళ మనం పాకిస్తాన్ అని చెప్పుకునేటటువంటి ప్రదేశము, చైనా టిబెట్ అని చెప్పుకునేటటువంటి ప్రదేశము, ఇవన్నిటినీ కూడా కాలి నడకన 3 సార్లు సంచారము చేసినటువంటి మహత్తరమైనటువంటి యతీశ్వరుడు ఈ భూమి మీద ఎవరైనా ఉన్నారు అంటే కేవలం ఆదిశంకర జగద్గురువు మాత్రమే. ఆయన తప్ప ఇంకెవరు అంత సంచారం చేయలేదండి. మీ అందరూ కాశీ మజిలీ కథలు అని వినుంటారు. కాశీ మజిలీ కథలు అనే మాట వినని వాళ్ళు ఉండరు. కాశీ మజిలీ కథలు ఏం రాశాడయ్యా అంటే, ఈ ప్రపంచంలో సామాన్యమైనటువంటి మానవుడి ఊహకి కూడా అందనటువంటి అంశాలని ఒక పెద్ద మజిలీగా నేను రాస్తున్నాను. అబ్బో ఆయన చరిత్రలో పెద్ద మజిలీ అండి అని అనేక మలుపులతో ఉంటుంది, మానవ మాత్రుడు ఊహించలేడు. అలాంటి కాశీ మజిలీ కథలలో 5వ మజిలీ ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారి చరిత్ర. ఇలాంటి చరిత్ర ఇంకోటి చూడలేమని చెప్పారు. చిన్నప్పుడు కృష్ణుడు ఎలా అయితే బాల్యలీలలు చేశాడో అలా బాల్యలీలలు చేసినటువంటి వాళ్ళు ఎవరైనా ఆ తర్వాత ఒక అవతారం చూడాలి అంటే ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారి అవతారం మాత్రమే బాల్యలీలల్ని కృష్ణ పరమాత్మ తర్వాత చూసి గట్టిగా చెప్పండి. ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు 3 ఏళ్ల వయస్సు. తండ్రి గారు పరమపదించారు. ఓ రోజు అమ్మ ఒంట్లో బాలేదు. వాళ్ళకి సంబంధించినటువంటి ఒక క్షేత్రం ఉంది. ఆ క్షేత్రంలో అమ్మవారికి నైవేద్యం పెట్టి ఇంటికి వచ్చి తినడము అనేటటువంటిది ఆ కుటుంబానికి సంప్రదాయం. తల్లి వెళ్ళలేక, నాయనా పుత్ర నువ్వు వెళ్ళి అమ్మకి నైవేద్యం చూపించిరారా అని పంపించింది. శంకరాచార్యుల వారికి 3 ఏళ్ల వయస్సు. ఈ 3 ఏళ్ల వయస్సు ఉన్నటువంటి శంకరాచార్యుల వారు అమ్మవారి గుడికి అన్ని పాలు పంచదార కలిపి తీసుకొని పెట్టారు. ఈ తీసుకెళ్ళినటువంటి పాలు అమ్మవారి ముందు పెట్టారు. ఆ అమ్మవారు ఎంతసేపటికి పాలు తాగదు. వెంటనే శంకరాచార్యుల వారు ఏడవడం మొదలు. అది చూసి అమ్మవారు తట్టుకోలేకపోయింది. అమ్మవారికి కూడా పాలు ఇవ్వగలిగినది ఎవరండి? శక్తికి శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? పరమాత్మ చైతన్యం వల్ల కాదా? ఈ శక్తి నా వల్ల వస్తుంది అని గ్రహించి ఈ పాలని తీసుకో అని చెప్పి, నువ్వు నా నుంచి శక్తిని గ్రహించకపోతే లోకమంతా ఏడుస్తుంది అనే సందేశాన్ని ఇవ్వడానికి శంకరాచార్యుల వారు ఆ పాలని అక్కడ పెట్టి ఏడ్చారు. వెంటనే అమ్మవారు వచ్చింది. అమాంతంగా ఆ పాలన్నిటినీ తీసుకొని తాగింది. తాగినప్పుడు ఆనందపడవచ్చు కదండి. మళ్ళీ ఏడవడం మొదలుపెట్టాడు. సౌభాగ్యవర్ధిని వ్యాఖ్య, ఇది మీకు సౌందర్య లహరిలో అత్యంత వైభవంగా ఉంటుంది ఈ వ్యాఖ్యానం. మళ్ళీ ఏడవడం మొదలుపెట్టాడు. 3 ఏళ్ల వయస్సు. అమ్మవారు అదేమిట్రా, ఇచ్చిన పాలన్నీ తాగాను కదా, మళ్ళీ ఏడుస్తావే అని అడిగితే శంకరాచార్య వారు అన్నారు, నేను మా ఇంట్లో నుంచి రోజు ఎవరు పాలు తెచ్చినా నువ్వు తాగాక మళ్ళీ పాలు మిగులుతాయి, అవి తీసుకొని వెళ్ళి నేను తాగుతూ ఉంటాను, మొత్తం తాగావు, నేను తాగడానికి పాలేవి అంటే శంకరాచార్య వారు ఏం చెప్పారు అంటే, శక్తిని నా నుంచి
తీసుకున్నాం. ఈ తీసుకున్నటువంటి శక్తిని జగత్తు మొత్తానికి పంచకపోయినా రోదనమే మిగులుతుంది అనే విషయాన్ని చెప్పడానికి ఆయన ఏడిస్తే తక్షణం ఆ తల్లి స్తన్యం నుండి పాలనిచ్చింది. దీనిని బట్టి ఏమర్థమవుతోంది? మహాకాళి యొక్క అనుగ్రహాన్ని శంకర భగవత్పాదాచార్యుల వారు 3వ ఏట చూపించారు. ఇక రెండవది కనకధారాస్తవం ఎక్కడి నుంచి పుట్టిందమ్మా? శంకరులు గురుకులాశ్రమంలో చేరి 5వ ఏట ఉపనయనమై గురుకులాశ్రమానికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు గురుకులాశ్రమాల్లో ఇప్పుడున్నట్టుగా డాబులు ఉండేవి కాదు. శిష్యులు సమాజంలోకి వెళ్ళి 5 ఇళ్లల్లో భిక్షాటన చేసి అది తీసుకొచ్చి గురువు గారికి ఇస్తే తీసుకున్నటువంటి గురువు గారు ఒకవేళ ఉండి పెడితే భోజనం చేయాలి, లేకపోతే భోజనం లేదు. ఇది మనమందరం మర్చిపోయాం భారతీయులు ఈ సంస్కృతిని. దీనివల్ల ఏమిటో ప్రయోజనం తెలుసా? ఈ 5 ఇళ్లకి ఎవడైతే వెళ్తున్నాడో వాళ్ళ పిల్లవాడు ఇంకో గురుకులంలో చదువుకుంటూ ఉంటాడు. వాళ్ళ పిల్లవాడు కూడా సమాజంలో యాచిస్తూ ఉంటాడు. అందుకని వాళ్ళ పిల్లవాడి గుర్తుగా ఏ పిల్లవాడు వచ్చినా అబ్బా మా పిల్లవాడు యాచిస్తున్నాడు, అక్కడ దొరికిందో లేదో అని ఈ తల్లి ఈ కుటుంబ సభ్యులు ఆయనకి భిక్షాటన వేస్తారు. ఇది వైదికమైనటువంటి సంస్కృతి సంప్రదాయం. చదువు అనేటటువంటిది సమాజం అంతటి యొక్క బాధ్యత. ఒక పిల్లవాడికి చదువుని శక్తిని ఇవ్వడము. కానీ ఇప్పుడు కాదు, డబ్బున్నవాడు ఒక దగ్గర, డబ్బు లేనివాడు ఒక దగ్గర. ఆ రోజుల్లో అలా ఉండేది కాదు. రాజు కొడుకు నుంచి చిన్న భిక్షాటన చేసుకునేటువంటి వాడి దాకా అందరూ ఒకటే పాఠశాలల్లో ఒక గురుకులాశ్రమాల్లో చదువుకుంటూ ఉండేవాళ్ళు. చదువు ఎప్పుడు అమ్ముడు పోయినటువంటి రోజులు కాదు. ఆ రోజుల్లో శంకర భగవత్పాదాచార్యుల వారు పెళ్లిగా నడుచుకుంటలేదు. ఒక బ్రహ్మచారి గనక ఏ ఇంటికైనా వెళ్ళి యాచించి రిక్తహస్తాలతో గనక తిరిగి వెళ్తే ఆ ఇంట్లో ఉన్న పుణ్యాన్ని మొత్తాన్ని తీసుకొని వెళ్ళిపోతాడు. బ్రహ్మచారిని ఎప్పుడూ కూడా రిక్తహస్తాలతోటి పంపించకూడదు. ఇంట్లో నుంచి పండో ఫలమో ఆకో ఏదో ఒకటి ఒక వస్తువు ఆయన చేతిలో పెట్టి కానీ బ్రహ్మచారిని పంపించకూడదట్లా అని చాక్లెట్లు బిస్కెట్లు పెట్టి పంపించారు. అది లేని అనారోగ్యాన్ని ఇస్తుంది. చక్కటి పండో ఫలమో ఏదో ఒక ధాన్యమో వచ్చినటువంటి పిల్లవాడికి కొంచెం ఇచ్చి పంపించాలి. బ్రహ్మచారిని రిక్తహస్తాలతో పంపించకూడదు, పుణ్యం వెళ్ళిపోతుంది. పతి రాలేదు, ఇంట్లో ఏమీ లేదు, ఏం చేయాలో అర్థం కానటువంటి ఆ తల్లి మొత్తము వెతకడం మొదలుపెట్టింది. అలా వెతుకుతూ ఉంటే ఎక్కడో ఎండిపోయినటువంటి ఒక చిన్న ఆమ్లకం, ఒక ఉసిరికాయ దొరికింది. దాన్ని తీసుకుంది, ఉరుక్కుంటూ వచ్చి ఆయన జోలెలో వేసేటప్పటికి శంకరుడు ఒక్కసారి కళ్ళు తెరిచి చూశాడు ఆమె వైపు. తదేకంగా అబ్బా ఎంత కష్టపడుతోంది తల్లి అని అంగం హరే కులక భూషణమాశ్రయన్ అని లక్ష్మీ అమ్మవారి మీద ధ్యానం చేయడం మొదలుపెట్టాడు. పెట్టేటప్పటికి లక్ష్మీ అమ్మవారు ప్రత్యక్షమైంది. మహాకాళి అయిపోయిందా, మహాలక్ష్మి వచ్చింది. శంకరాచార్యుల వారి చేతిలో సత్వ రజస్తమో గుణాలు సమస్తమైనటువంటి ఈ మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అన్ని కూడా ఆయన ఆధీనంలో. క్షేత్రాలకి వెళ్తే ఏ ఫలితం వస్తుందో ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారి జయంతిలో పాల్గొన్నాం. మనందరికీ కూడా అంత భాగ్యము, అంత అదృష్టవంతులు మనమందరం కూడా. కాబట్టి శంకర భగవత్పాదాచార్యుల వారు ఆ అమ్మవారిని ప్రార్థిస్తే, శంకర నాకు నువ్వు కోరావు ఇవ్వాలనే ఉంది, కానీ వీళ్ళు పూర్వజన్మలో ఏ పుణ్యము చేసుకోలేదయ్యా, ఏదైనా పుణ్యవశం ఉంటే తప్ప నేను వీళ్ళ దాత్ర్యాన్ని పోగొట్టలేను అని చెప్పింది. చెప్తే శంకరాచార్యులు గారు చిన్న నవ్వు నవ్వి, ఆ చిన్న బాలుడు నవ్వు నవ్వి, అమ్మా నా చేతిలో జోలే కనిపిస్తోందా నీకు? ఆ కనిపిస్తోందా? ఇందులో ఈ ఎండిపోయిన ఉసిరికాయ కనిపిస్తోందా? ఆ కనిపిస్తోంది నాడు. ఈ ఉసిరికాయ నాకు ఇచ్చినందుకు ఈ జన్మలో సత్యఫలంగా ఆ తల్లికి ఏమి ఇవ్వగలవో ఇవ్వు అని ఒకే ఒక్క మాట శంకరుడు చెప్తే, ఈ మాత్రం మాట చాలు అని చెప్పి ఆమ్లక కనక ఉసి బంగారపు ఉసిరికాయల వర్షాన్ని కురిపించింది అమ్మవారు. అప్పటికి శంకరులకి చేసుకోవడం మామూలు విషయం కాదమ్మా. అలాంటి ఆమ్లక వర్షాన్ని, బంగారపు సువర్ణమయమైనటువంటి ఆ ఆమ్లక వర్షాన్ని కురిపిస్తే
ఎక్కడికక్కడ ఆనందపడిపోయారు. అబ్బా ఏమి భాగ్యము అనుకుంది. ఈ చరిత్రలో 2 సార్లు కసుము బయట నుంచి ఇంట్లో పూడ్చుకోవడం. ఏమో మీరు ఎప్పుడైనా కసుము బయట నుంచి ఇంట్లో పూడ్చుకుంటారా అంటే చాలా మందికి అనుమానంగా ఉంది. మేము ఎప్పుడు కూడా మా పని వాళ్ళ ఊడ్చేది కాదమ్మా. చిన్నప్పుడైనా మీ పూర్వీకులైనా ఎప్పుడైనా బయట ఉన్న చెత్తని ఇంట్లో పూడ్చుకోవడం చూసారా మీరు ఎవరైనా? చీపిరి కట్ట తీసుకొని కుడవం కదా. చరిత్రలో 2 సార్లు అయింది అలా ఊడ్చుకోవడం. ఒకసారి ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు కనకధారాస్తవం చదివినప్పుడు ఆ తల్లి చీపిరి కట్ట తెచ్చుకొని బంగారపు ఉసిరికాయలన్నీ కూడా లోపలికి ఈడ్చుకుంది. ఇప్పటికీ మనం కాలడి వెళ్తే కాలడి నుంచి 30 కిలోమీటర్ల దూరంలో స్వర్ణత్మన అనేటటువంటి ప్రదేశంలో ఆ మహత్తరమైన దివ్య వైభవాన్ని ఈ రోజు కంటికి దర్శించు. అంత గటిక దరిద్రంలో ఉన్నటువంటి ఆ కుటుంబం ఈ రోజుకి ధనవంతులై ఉన్నారు. కారణం ఏంటి? ఒక్కసారి జగద్గురువులు అనుగ్రహిస్తే ఆ దృష్టి అలా తుడుస్తూ వెళ్ళిపోతుంది. అంటే మహాలక్ష్మి అమ్మవారి అనుగ్రహం కావాలి అంటే తెలియక మనం అందరం లక్ష్మీ అమ్మవారి స్తోత్రాలు తీసుకొని రకరకాలుగా చదువుకుంటాం. గురువుతోటి ఎండిపోయిన ఉసిరికాయ మాత్రం రుణం పెట్టుకుంటే లక్ష్మీ అమ్మవారు కుప్పలుగా వచ్చి కింద అలా కూర్చుంటుంది. ఇంతకంటే అనుభూతి విభూతి మనకి ఏం కావాలి? మహాకాళి సమస్తమైనటువంటి ఆనందాలని సౌభాగ్యాలని ఒక్కసారి గురువు పదపద్మాల దగ్గర కూర్చుంటే ఆవిడ వెంట వచ్చి ఇస్తుంది. ఇక సర్వజ్ఞ పీఠాన్ని అధిరోహించారు శంకరులు. సర్వజ్ఞ పీఠం మీద శంకరులు కూర్చున్నప్పుడు మహాసరస్వతి అమ్మవారు రకరకాలైనటువంటి అనేక మంది పండితులతో చర్చ చేస్తే వాళ్ళందరినీ నిర్జించి విసప్తతి మతోచ్ఛేత్రే నమః 72 అవైదిక మతాల్ని ఎక్కడికక్కడ ఛేదించి షణ్మతాలు అనేటటువంటి దాన్ని ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు స్థాపించారు. షణ్మత స్థాపనాచార్య. ఆయన అనుగ్రహం లేకపోతే తర్వాత చాలా మంది గురువులు వచ్చారు. వాళ్ళందరికీ ఆధారం ఏమిటి? భగవద్గీతకు మేము భాష్యం రాశామంటారు. ఎవరి ఆధారంతో భాష్యం రాశారు? శంకరులు రాసినటువంటి దాంట్లోనే అటు కొంచెం ఇటు కొంచెం మార్పులు చేసే విధంగా రాశారేమో కానీ ఆధారమైనటువంటి కాగిత భాష్యం ఆదిశంకర భాష్యమే. శాశ్వతమైనటువంటి నిత్యానందాన్ని ఇచ్చే భాష్యం ఏదైనా ఉంటే ఆదిశంకరుల యొక్క భాష్యము మాత్రమే. బ్రహ్మసూత్రాలు శారీర మీమాంస భాష్యం ఉన్నారు. అనేక మంది గురువులు వచ్చారు. వాళ్ళందరికీ ఆధారం ఏమిటి? ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు ఇచ్చినటువంటి శారీర మీమాంస. ఉపనిషత్తులకి భాష్యం అన్నారు. ఎవరిచ్చారు? ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు ఇచ్చినటువంటి ఉపనిషత్ భాష్యమే. ఈ శకే నకఠ ముండక మాండూక్య దైత్తిరీయ ఐతరేయ శ్వేతాస్వత్ర బృహదారణ్యకాది ఉపనిషత్తులకి శంకరులు ఇచ్చినటువంటి భాష్యమే ఈ రోజుకి చిరస్థాయిగా ఈ భూమి మీద నిల్చుంది. గట్టిగా ఎంత భాష్యము, ఎంత మహానుభావుడు రాకపోతే మనకి భాష్యాలు కూడా అర్థం కావు. అందుకనే విద్యారణ్య యతీంద్రుల వారు 2వ వారు ఆయన భువనేశ్వరి తంత్రంతో పైనుంచి ఆ కనకధారాన్ని కురిపిస్తే ప్రతి ఇంట్లో వెనక్కి ఇలా ఊడ్చుకున్నారు కసుముని. ఆయన ఎవరు? శృంగేరికి 12వ జగద్గురువులు. ఈ కార్యక్రమాన్ని మనం చేసేటప్పుడు నాకు చంద్రశేఖర్ గారు ప్రభృతులైనటువంటి మిత్రులందరూ కూడా శృంగేరికి వచ్చారు. ఆదిశంకరాచార్య భక్త మండలి అందరూ కూడా అందరము జగద్గురువుల దగ్గరికి వెళ్ళి ఆశీస్సులు తీసుకున్నాం. ఇవాళ ఇంత వైభవంగా శంకర జయంతిని మీరు చూస్తున్నారు అంటే కేవలం ఒకటే ఒక ఆశీస్సులు. ఎవరివి? అనంత శ్రీ విభూషితులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి శరణులు మహాస్వామి శరణుల యొక్క ఆశీస్సులు. ఆ 12వ జగద్గురువులైనటువంటి విద్యారణ్య స్వామి వారు ఒకటే ఒక మాట అన్నారు. శాస్త్రం శారీర మీమాంస. ఏమయ్యా నాకు జీవన్ముక్తి రాదని భయపెడుతున్నావా? ఈ వేదాంత గ్రంథాలన్నీ నాకు జీవన్ముక్తి రావు, మళ్ళీ జన్మ వస్తుంది అని భయపెడుతున్నాయా? నేను భయపడను. ఎప్పటిదాకా భయపడను? నాకు శాస్త్రము బ్రహ్మసూత్రమై ఉండాలి. శాస్త్రం శారీర మీమాంస. దేవస్తు పరమేశ్వరం. నాకు దేవుడు పరమేశ్వరుడై ఉండాలి. ఆచార్యాః శంకరాచార్యాః.
నాకు ఆచార్యుడు శంకరాచార్యుల వారు అయి ఉండాలి. సంతుమే జన్మని ఎన్ని జన్మలు వచ్చినా పర్వాలా, ఆనందంగా తీసుకుంటా, కానీ ఈ 3 నాకు రావాలి అని ఆయన కోరుకున్నారు. అది ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారి యొక్క వైభవం. ఎవడి జీవితంలో ఆదిశంకరులు జగద్గురువులై హృదయంలో కూర్చోనున్నారో వాడి జీవితంలో చీకటి ఉండదు. 1,000,000 జన్మల అజ్ఞానమైన ఈ గదిలో ఇప్పుడు 1,000,000 సంవత్సరాల నుంచి చీకటి ఉందనుకుందాం. చీకటి పోవడానికి 1,000,000 కొవ్వొత్తులు కావాలంటే ఒక్క కొవ్వొత్తిని వెలిగించి పెడితే పోతుంది కదా. అలాగే ఎన్ని కోట్ల జన్మల నుంచి ఉన్న అజ్ఞానం, అవిద్య శాశ్వతంగా వస్తూనే ఉంది. ఈ అవిద్య అనేటటువంటిది పోవాలి అంటే శంకర భగవత్పాదాచార్యుల వారు అనేటటువంటి రూపాన్ని, శంకర భగవత్పాదాచార్యుల వారి యొక్క ఉపదేశాన్ని, ఈ రెండింటినీ ఎవడు హృదయంలో పెట్టుకుంటాడో వాడు శాశ్వతంగా ఆ అజ్ఞానాన్ని తీసేసినటువంటి వాడు అవుతాడు అని చెబుతూ మహాసరస్వతీదేవి అనుగ్రహాన్ని పొంది సర్వజ్ఞ పీఠాన్ని అధిరోహించారు. మీరందరూ, నేను వాస్తవానికి ఇప్పుడు తిరిగి నా శంకర జయంతి ఉత్సవాల్లో రేపు ఉదయం నుంచే మాకు ఆరంభం. శంకరాచార్యుల వారిని ఆశ్రయించినటువంటి వాళ్ళు రేపు మధ్యాహ్నం 12:12 సూర్యనారాయణమూర్తి ఎలా ఉంటారో అలా ఉంటారండి. రేపు మధ్యాహ్నం 12:12 సూర్యనారాయణమూర్తి ఎలా ఉంటాడో శంకరాచార్యుల వారిని ఆశ్రయించిన వాళ్ళందరూ అలా ఉంటారు. ఏమిటి రేపు మధ్యాహ్నం 12:12 ఉన్న విశేషం? మీరందరూ వాచి చూసుకోండి. 12:12 రేపు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళండి. 10 మంది 20 మంది చేతులు పట్టుకొని గుండ్రంగా నిల్చోండి. ఏ ఒక్కళ్ళ నీడ కూడా భూమి మీద పడదు. రేపటి రోజుని మనకి 0 షాడో డే అంటారు. శూన్య ఛాయా దినము అని సూర్య సిద్ధాంతం 10 లక్షల సంవత్సరాల క్రితం చెప్పినటువంటి రోజు రేపటి రోజు. ఛాయ లేకపోవడం అంటే ఏమిటి? అజ్ఞానము లేకపోవడము. అజ్ఞానము లేనటువంటి జీవితం కావాలి అంటే శంకరుడు అనేటటువంటి జ్ఞాన సూర్యుడు రేపు మధ్యాహ్నం 12:12 ఉండే ఆ జ్ఞాన సూర్యుడు గనక మనకు ఒక్కసారి వచ్చాడా, అజ్ఞానం అనేది ఇక జన్మలో జీవితంలో ఉండి తీరే అవకాశమే లేదు. కాబట్టి శంకరాచార్యుల వారి చిత్రపటం ఏ ఇంట్లో లేదో వాళ్ళందరూ కృతజ్ఞులు. ఎంత పెద్ద మాట చెప్తున్నాను చూడండి. వాళ్ళంతా నమ్మక ద్రోహులు. ఎందుకు శంకరాచార్య వారి చిత్రపటం ఇంట్లో ఉండాలి? ఆయన చెప్పిన స్తోత్రము రానటువంటి వాళ్ళు, చదవనటువంటి వాళ్ళు ఈ వేదికలో ఒక్కడు కూడా ఉండరు. ఐగిరి నందిని నందితమేదిని విశ్వ వినోదిని నందినుతే, ఇది వినవాడు చేయలేపండి. ముదాకరాంత మోదకం సదా ముక్తి సాధకం. విన్నారా? ఎంత అద్భుతమైనటువంటి శివ పంచాక్షరి స్తోత్రం. మీకు ఈ స్తోత్రము ఆ దేవతా స్తోత్రం అని లేదు. లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం అంటున్నారా లేదా? ఎక్కడి నుంచి? శంకరాచార్యుల వారు ఇచ్చినటువంటి స్తోత్రాన్ని ప్రతి మనస్సు, ప్రతి మగడు చదివి తీరుతోంది. ఏ ఇంట్లో శంకరుడు మెదడులో ఉన్నాడు, ఏ ఇంట్లో చిత్రపటం లేదో, ఏ హృదయంలో శంకరుడు లేడో వాళ్ళందరూ కృతజ్ఞులే. కాబట్టి దయ ఉంచి ఈ నెల 12వ తారీఖు శంకర జయంతి ప్రతి ఇంట్లో ఒక చిన్న శంకరాచార్యుల వారి చిత్రపటాన్ని పెట్టి 2 పూలు ఆయన పాదాల మీద వేసి మనందరం నమస్కారం. నేను రేపు వెళ్ళాలి కాబట్టి వాస్తవానికి శంకరుడి గురించి చెప్తూ ఉంటే నాకు ఒళ్ళు తెలియదు. అనేకమైన ఘట్టాలు ఉన్నాయి, ఆగకుండా చెప్పుకుంటూ వెళ్ళిపోవాలి అనిపిస్తుంది. ఆ మహానుభావుడి కోసం ఇవాళ ఊరేగింపులో నడిచిన వాళ్ళందరూ ధన్యులమ్మ, గట్టిగా వాళ్ళకి చప్పట్లు కొట్టండి. ఎందుకు నడిచిన వాళ్ళు ధన్యులు అంటే మన కోసం ఆ మహానుభావుడు భారతదేశం మొత్తం 32 ఏళ్లలో 3 సార్లు తిరిగాడు. ఎవరి కోసం తిరిగాడమ్మా? మన కోసం. 10 అడుగులు వేస్తే కాళ్ళు ఎక్కుంటామే, అబ్బో ఇప్పుడు ఎవడంటాడండి ఈ తీసుకెళ్లేటటువంటి కార్యక్రమంలో అని రకరకాలుగా అంటామే. ఆ మహానుభావుడు
కాళ్ళు వాచిపోయేటట్టుగా శరీరం అంతా ఏ క్షణము ఆయనకి రెస్ట్ అనే పదం లేదు, ఏ క్షణము విశ్రాంతిని ఇవ్వలేదు. ఇవ్వకుండా 32 సంవత్సరాల్లో భారతదేశం అంతా తిరిగి ఈ భారతదేశాన్ని మొత్తాన్ని పునః శక్తితోటి నింపినటువంటి ఆచార్యుడు ఎవరైనా ఉన్నారు అంటే అది ఆదిశంకర భగవత్పాదాచార్యులు వారే. అలాంటి శంకర జయంతిని ఈ ఆదిశంకరాచార్య భక్త మండలి 9 సంవత్సరాలుగా దిగ్విజయంగా నిర్వహిస్తూ ఉంది. అందుకు చాలా ఆనందం వేసి నేను ఇక్కడికి రావడము అనేటటువంటిది జరిగింది. కానీ ఈ కార్యక్రమం ఈసారి 4 రోజులు 8, 9, 10, 11, 12 5 రోజులకు అంకితమైంది. ఇది 5 రోజులు కాదు, 365 రోజుల పండగ కావాలి అని నేను మనస్ఫూర్తిగా ఆ భగవత్పాదుల వారు గురువు గారిని వారినే ప్రార్థిస్తూ వారి పదపద్మాలని ఆశ్రయిస్తూ వారిని ఆశ్రయిస్తే జడుడైనటువంటి సనందుడి యొక్క పాదాల కింద కూడా అంత వేగంగా ప్రవహించే పాదాల కింద కూడా పద్మాలు ఇలా పైకి వస్తాయి. ఆ పద్మాల మీద స్వామివారి యొక్క పాదాలు పెట్టుకొని సనందుడు వచ్చాడు. అప్పటి నుంచే పద్మపాదుడు అయ్యాడు. జడమైనటువంటి పద్మము మనందరినీ కాపాడుతుంది ఆయన జగద్గురువు మనకైతే. కాబట్టి అలాంటి జగద్గురువుని ఎప్పుడూ వదిలిపెట్టుకోకండి అని చెబుతూ నేను ఈ రోజుకి ఇంకా మీరు 2 రకాలు ఉంటాయండి. సముద్రం లోపలికి లాగే అలలు, సముద్రం బయటికి నెట్టేటటువంటి అలలు అని 2 రకాలైనటువంటి అలలు ఉంటాయి. మీరందరూ శంకర భగవత్పాదాచార్యుల వారి అద్వైత తరంగిణి అనేటటువంటి అమృతంలోకి వెళ్ళాలి అని సంపూర్ణానంద స్వామి వారి ఉపన్యాసంకి లోపిస్తే దాంట్లోకి ముందే అలలాగా ఆయన సిద్ధంగా ఉంటే ఇంతకంటే ఎక్కువ మాట్లాడితే మీ అందరినీ బయటికి తెచ్చేటటువంటి అలలాగా ఎక్కడ మారుతాను అని ప్రస్తుతానికి ఇక్కడ ఉన్నటువంటి మహాత్ముల యొక్క వాణి గోవింద స్వామి వారైతేనండి, మిగతా స్వాముల వారు పైన వేదిక మీద ఉన్నటువంటి మహాత్ముల యొక్క మాటలు మీరందరూ కూడా వినిపించాలి. కాబట్టి అమర్యాద అయినప్పటికీ నేను సభాముఖంగా సంపూర్ణానంద స్వామి వారిని క్షమాపణ వేడుకుంటున్నాను. అవతల కార్యక్రమాలు కార్యభారం ఉండడం వల్ల నేను శంకర జయంతి పని మీదే తొందరగా వెళ్లాల్సి ఉండి వెళ్తున్నాను అని చెబుతూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మస్వరూపులైన మీ అందరికీ కూడా నమస్కరిస్తూ ఒక్క అద్వైత అనుభూతి రహస్యాన్ని చెప్పుకొని వెళ్ళిపోదాం. అమ్మా, ఈ ప్రపంచంలో 2 అనేటటువంటిది లేదు. ఉన్నదేమిటి? పరమాత్మ ఒక్కడే. పరమాత్మ ఒక్కడే. ఆయన ఏమని పిలుస్తాం? మనం సహస్రనామాలు చెప్పేటప్పుడు అనంతాయ నమః అంతమా నమః. అనంతుడు అంటే ఎవరమ్మా? అంతం లేనివాడు. వాడు ఒక్కడే కాకుండా రెండో వస్తువు ఉంటే వాడికి అంతమైనట్టా కాదా? అంతమైనట్టా కాదా? అనంతుడు కాదుగా. నేను వేరు ఆయన వేరైతే ఆయన అనంతుడు ఎందుకు అవుతాడు? ఆయన అంతమైన ఆయన అనంతుడు ఎప్పుడవుతాడు? నేను ఆయన వేరు కాదు అనే జ్ఞానం. అయితే దేనివల్ల ఈ అజ్ఞానం వస్తోంది అంటే, మీ నాన్నగారికి 10 ఎకరాల పొలం ఉంది. మీరు 4 అన్నదమ్ములు, 2 అక్క చెల్లెళ్ళు, ఇంకొక 4 వేరే, మొత్తం 10 మంది ఉన్నారు అనుకోండి. ఈ 10 మందికి ఆయన పంచాలనుకున్నాడు. ఇప్పుడు అందరికీ ఎకరం చొప్పున డాక్యుమెంట్ తయారు చేశాడు. ఏమా ఇప్పుడు చెప్పండి, 10 ఎకరాలు ఎకరం అయిందా? ఎక్కడైంది? 10 ఎకరాలలో అయిందా? డాక్యుమెంట్ లో మాత్రమే అయిందా? ఎక్కడైంది? 10 ఎకరాలు 1 ఎకరం ఎక్కడైంది? మన యొక్క అనుభవం నిమిత్తం డాక్యుమెంట్ లో అంటే అనుభవించేటప్పుడు అంత మహత్ వస్తువు చిన్నదవుతుంది. ఈ అనుభవించబడేటటువంటి వస్తువు అంతా ఆయనే అయినప్పుడు మహత్ అవుతుంది. కాబట్టి ఒకటే అయినటువంటి ఆత్మస్వరూపమైన మనం అందరము అనుభవం వల్ల అనేకము అని అనుకుంటున్నాం. మన అనుభవం అనేది తీసేసి గాఢ నిద్రలో ఉన్నవాడు అంతా ఒకటే అని ఎలా ఏకస్వరూపుడై ఉంటాడో అలా ఏకస్వరూపులమై మనమందరము ఆత్మస్వరూపులమే అని తన్నిష్టలో మనమందరము ఉండడమే నిజాద్వైత తత్వము అని చెబుతూ అద్వైతము లోక జ్ఞానము నుంచి బయటికి తెచ్చేది, ద్వైతము
లోక జ్ఞానంలో మనకు వచ్చేది. లోక జ్ఞానం ఎప్పటిదాకా? వ్యావహారిక సత్యము. ఇప్పుడు ఈ మైకు వేరు, నేను వేరు, ఇది వేరు, అక్కడ ఉన్న విగ్రహం వేరు, ఇక్కడ ఉన్న స్వామివారు వేరు, మీరు వేరు. 100 ఏళ్ల తర్వాత, 1000 ఏళ్ల తర్వాత ఇవన్నీ ఏకమైనటువంటి నిరాకార పరబ్రహ్మ స్వరూపంలో లీనమవుతున్నాయి కదా. తాత్కాలికంగా ఉన్నట్టు కనిపించేటటువంటిది సత్యము అనే మాయలో బతుకుతున్నాం. సత్యం ఏమిటయ్యా అంటే తాత్కాలికంగా నామరూపాత్మకంగా ఉన్నది ప్రతిదీ నిరాకారముగా నిర్నామముగా ఈ ప్రపంచంలో మారి తీరాల్సిందే. అది శంకరులు చెప్పినటువంటి అద్వైత వేదాంతము. అందుకని ఇప్పుడు చూడటానికి వాడు వేరు, వీడు వేరు, నేను వేరు, అది వేరు అని ఉన్నా ఒక్కసారి నిజమైనటువంటి ప్రేమతత్వం మనలో కనుక వచ్చి బయట ప్రపంచాన్ని ఆత్మస్వరూపంగా చూస్తే అభేదమైనటువంటి మనమే అవతల అన్ని పదార్థాల్లో దర్శనమిస్తాము. ఇంకొక వస్తువు ఈ భూమి మీద ఉండే అవకాశమే లేదు అని చెబుతూ నా వాడికి విరామాన్ని ఇస్తున్నాను. స్వస్తి. ధన్యవాదాలు శ్రీనివాసన్ గారు. వారు అక్కడ ఆదిశంకర మత సమాజ కార్యక్రమాలు కొనసాగించవలసింది కనుక వారు బిజీగా ఉన్నారు. చిరు సత్కారం చేసుకుని వారి యొక్క ఆశీర్వాదం స్వీకరిద్దాం. ముందుగా సూరారెడ్డి గారిని మరియు ఎన్ఎస్కే ప్రసాద్ గారిని, రామారావు గారిని, కట్టా నరసింహరావు గారిని స్వాగతిస్తున్నాం. సన్మానం ఇసిగుంట అభిమానం, దానికి కారణం మీ సాధనాంతరం ఉన్న భేదాలు. మీ అందరి సపోర్ట్ మధ్య వారిని సత్కరిస్తుంది. ముందుగా శాలువతో సూరారెడ్డి గారు మీ అందరి సపోర్ట్ మధ్య, తర్వాత దండతో ప్రసాద్ గారు, తర్వాత రామారావు గారు, తలపల గారు. ఇది అద్వైత కిరీట ధారణ. అదేవిధంగా కట్టా నరసింహరావు గారు తలపలతో, నరసింహరావు గారు తలపలతో వ్యవస్థ ప్రసాద్ అందరి సఫలం మధ్య గురువు గారికి ఒకసారి నమస్కారం చేస్తున్నాం. చాలా విలువైన విషయాలను వారు తెలియజేశారు. వారికి మనస శిరస నమామి అనేటువంటి సభ మరి సభాత్మికంగా, సదాత్మికంగా, సాధ్యాత్మికంగా భారతీయ యశో మహాభూషణులైన ఆదిశంకరుల వారి తత్వాన్ని ఇచ్చిన సమయంలో ఉత్తమ మనోహరంగా సంక్షిప్త అందరినీ ఆకట్టుకున్నారు. వారికి విలువైన చప్పట్లతో ఒకసారి నమస్కారం. ధన్యవాదాలు. మాతో పాటు జగద్గురువుల ఆశీస్సులు తీసుకున్నవారు ధన్యవాదాలు స్వామి. వారిని